నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చారండి. ఆ కమర్షియల్ ప్రాపర్టీ ఎక్కడంటే మన విజయవాడ బందర్ వెళ్ళే నేషనల్ హైవే దగ్గర అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది విజయవాడ నుంచి బందర్ వెళ్ళే నేషనల్ హైవే. మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే విజయవాడ వస్తుందండి, ఇక రైట్ సైడ్ వెళ్తే మనకి బందర్ వస్తుంది. ఇది 6 లైన్స్ బైపాస్ అండి. ఇది మనం ఇప్పుడు ఈ 6 లైన్స్ హైవే దగ్గర ఎగ్జాక్ట్ గా విజయవాడ నుంచి మచిలీపట్నం సెంటర్ లో గురజాడ అనే ఊరు దగ్గర ఉన్నామండి. చూస్తున్నారు కదా, గురజాడ అనే ఊరు. ఈ గురజాడ అనే ఊరికి ఆనుకొని మనకి ఒక 60 సెంట్లు ప్రాపర్టీ వచ్చిందండి. 60 సెంట్లు ప్రాపర్టీ మనకి ఈ ఊరు మనకి ఈ గురజాడ అనే ఊరు విజయవాడ నుంచి ఎగ్జాక్ట్ గా 30 కిలోమీటర్స్ వస్తుందండి. విజయవాడ నుంచి ఎగ్జాక్ట్ గా 30 కిలోమీటర్లు, 30 మినిట్స్ డ్రైవ్ లో రావచ్చు. విజయవాడ బెల్ సర్కిల్ నుంచి 30 నిమిషాల డ్రైవ్ లో ఈ నేషనల్ హైవే మీద రావచ్చు, స్మూత్ రోడ్. ఈ నేషనల్ హైవే నుంచి సెకండ్ బిట్ అండి మనకు వచ్చిన ప్రాపర్టీ. 60 సెంట్ల ప్రాపర్టీ. మనకి రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 30 అడుగులు రోడ్ ఫేసింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే రోడ్డు. మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా, ఆ చెట్లోనే చూడండి, ఆ సింగిల్ చెట్టు చూడండి, అక్కడి నుంచి రోడ్డు స్టార్ట్ అయితే ఇదిగోండి ఇటు సైడ్ ఇక్కడ వరకు వస్తుందండి రోడ్డు. మనకి ఇది 30 అడుగుల రోడ్డు అండి. మీరు చూస్తున్నది పంట బోధ. అది మన ప్రాపర్టీ వచ్చి రెండో బిట్. మీకు అక్కడ పచ్చగడ్డ గట్టి కనిపిస్తుంది చూడండి, అదే మన ప్రాపర్టీ. ఇప్పుడు మనం ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. మనం ఇప్పుడు సైట్ దగ్గరికి వచ్చామండి. మీకు ఏదైతే చెప్పానో 60 సెంట్ల ప్రాపర్టీ నేషనల్ హైవే నుంచి, బందర్ నేషనల్ హైవే నుంచి సెకండ్ బిట్ అని చెప్పాను. 30 అడుగుల రోడ్డు, ఇదిగోండి నేషనల్ హైవే. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, మనకు కనిపిస్తుంది వెహికల్స్ వెళ్తున్నాయి. 6 లైన్స్ బైపాస్ మన విజయవాడ నుంచి ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ డ్రైవ్ అండి. ఆ హైవే కానుకొని ఇదిగోండి గడ్డి కనిపిస్తుంది కదా, ఇది మొదటి బిట్, ఇది ఫస్ట్ బిట్, ఇదిగోండి మన రెండో బిట్. ఈ కరెంట్ పోల్ హద్దు అండి, కనిపిస్తుంది కదా, ఈ కరెంట్ పోల్ హద్దు. మీకు రోడ్ అనేది మీకు చూపిస్తాను, ఇటండి. ఇక్కడ ఇది ప్రాపర్టీ ఒక హద్దు, ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. రోడ్డు చూడండి ఎంత ఉందో. ఆ పిల్లర్ దగ్గర నుంచి మీరు చూస్తే ఒక్కసారి మీకు ఆ పిల్లర్ కనిపిస్తుంది చూడండి, ఆ పిల్లర్ దగ్గర నుంచి మీకు చూడండి రోడ్డు ఎంత ఉందో. ఆ బ్యాక్ అవతల చెట్ల వరకు, మళ్ళీ చెట్లు పక్కన మనకు పంట బోధ వస్తుంది. పంట బోధ పక్కన చూడండి అక్కడ వైట్ కలర్ పోల్ కనిపిస్తుంది చూడండి, పంట బోధ అక్కడ వైట్ కలర్ పోల్స్, ఫెన్సింగ్ పోల్స్ ఉంటాయి. ఆ ఫెన్సింగ్ పోల్స్ వరకు చెప్పాను కదా 30 అడుగుల రోడ్డు అని. నేను చెప్పిన దానికంటే ఎక్కువే ఉందండి రోడ్డు, 30 అడుగుల కంటే ఎక్కువ. పంట పోతు తీసేసే మనకి 30 అడుగులు ఉంది. పంట పోతుతో కలిపితే మాత్రం మనకి ఆ పిల్లర్ దగ్గర నుంచి ఆ పోల్ వరకు దగ్గరగా 40 ఫీట్ వస్తుందండి. కానీ 30 ఫీట్ రోడ్ వేసుకోండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి అటు సైడ్ హద్దు చూపించాను, మీకు ఇటు సైడ్ హద్దు చూపిస్తానండి. మనకి ఇటు సైడ్ ప్రాపర్టీ హద్దు ఎక్కడ వస్తుంది, ఇది కనిపిస్తుంది కానీ పిల్లర్, ఈ పిల్లర్ హద్దు అండి. మనకి మీరు చూస్తే ఈశాన్యం పెరిగింది. యాక్చువల్గా ఈ పిల్లర్ వెనక్కి ఉంది, ఆ పిల్లర్ ముందుకుంది చూడండి. మీకు నేను నుంచున్న ప్రకారం చూస్తే ఇక్కడ నుంచి అటు ఈశాన్యం పెరిగింది, ఇటు ఇలా వెనక్కి వెళ్ళింది, అటు ముందుకు వచ్చింది, ఈశాన్యం పెరిగింది. మనకి లోపల వచ్చే హద్దు అక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తుంది చూడండి, ఆ కొబ్బరి చెట్లే హద్దు అండి. ఈ మడి, ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది 60 సెంట్ల ప్రాపర్టీ ఇదండి. ఇప్పుడు నేను నిల్చున్నది ఇదే, ఇది 60 సెంట్ల ప్రాపర్టీ. అటు సైడ్ ఆ పిల్లరు, అటు సైడ్ ఏమో ఈ పిల్లరు, బ్యాక్ సైడ్ ఏమో ఆ కొబ్బరి చెట్లు, ఇటు సైడ్ ఏమో ఈ కొబ్బరి చెట్లు. మీకు మధ్యలో కూడా సెంటర్లో పిల్లర్స్ ఉంటాయి చూడండి. మొత్తం పొలం 60 సెంట్లు చుట్టూ 6 పిల్లర్స్ వేసారండి. నిలువుగా 3 వేసారు, అటు 3 ఇటు 3. రోడ్డు ఫేసింగ్ చెప్పాను కదండి, 30 అడుగులు ప్లస్ ఉంటుంది. దీని యొక్క కొలతల విషయానికి వస్తే వెడల్పు వచ్చేసి రోడ్డు ఫ్రంటేజ్ 80 అడుగులు వస్తుందండి. ఇంకా లోతు అనేది మీరు దాని ప్రకారం మీరు లెక్కేసుకోవాలి, 80కి ఎంత లోతు వస్తుంది అనేది మొత్తం 60 సెంట్లకి. నేను ఇందాక చెప్పినట్టు ఈ గురజాడ అనే ఊరికి ఆనుకుని ఉంటుందండి ఇది. అదిగోండి ఊరు మీరు చూస్తున్నారు చూడండి, హౌసెస్. మళ్ళీ ఇటు సైడ్ కూడా రండి, ఇటు సైడ్ వస్తుంది. మొత్తం అంతా ఇల్లు అంతా ఇక్కడే ఉంటుంది, ఊరంతా ఇదే అండి. ఇదిగోండి మనకి ఇళ్ళకి మన పొలానికి మధ్యలో మనం నుంచున్న రోడ్డే హద్దు. ఏమన్నా బిల్డింగ్లు, గ్రే కలర్ బిల్డింగ్, ఇవన్నీ హౌసెస్ అన్ని మొత్తం అంతా హౌస్. కొబ్బరి చెట్ల వల్ల పల్లెతీరు వాతావరణం, ఈ చెట్లు అన్నీ ఉండటం వల్ల మనకి
కనిపించట్లేదు క్లియర్గా. మొత్తం అంటే ఇది ఊరండి. ఇది మనకి ఊర్లోకి దారి ఇప్పించి కూడా మనం ఇప్పుడు ఏదైతే నుంచున్నామో 30 అడుగులు అన్నానో పంట బోతు తీసేసి 30 ఫీట్ రోడ్ ఏదైతే ఈ 30 ఫీట్ రోడ్డేనండి. దీనికి కార్ వెళ్ళిపోతుంది, హెవీ వెహికల్స్ వస్తాయి, లారీ కూడా వస్తుందండి దీంట్లోకి ఫ్రీగా. కొంచెం బాగు చేయించుకోవాలి. రోడ్డు ఆల్రెడీ మెట్రో రోడ్డు పోసారు కానీ కొంచెం తాటలు తిరగటం వల్ల అటు ఇటు కొంచెం వంకరగా ఉంటుంది. ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే మార్కెట్ బెస్ట్ ప్రైస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది గురజాడ, ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ వెళ్తే గోపవానిపాలెం అని వస్తుంది. గోపవానిపాలెం కనుమూరు పక్కన గోపవానిపాలెం వస్తుంది. అక్కడ హైవే ఫేసింగ్ 4 కోట్లు ఉందండి. హైవే ఫేసింగ్ 4 కోట్లు. ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్ దాటి వెళ్ళాలి మనం. మీరు అనొచ్చు అది హైవే ఫేసింగ్, ఇది హైవే నుంచి రెండో బిట్ కదా అని. కానీ మనకి ఊరు కానుకొని ఉందండి. ఊరు కానుకొని ఉంటే గజాల్లో కన్వర్ట్ చేసుకోవడానికి రేపు బాగా యూజ్గా ఉంటుంది. సో కాబట్టి ప్రైస్ విషయానికి వస్తే 3 కిలోమీటర్ దాటి వెళ్ళిన ప్రాపర్టీకి 4 కోట్లు అయితే మనకి 3 కిలోమీటర్ ముందే వచ్చేది హైవే సెకండ్ బిట్టు. రేపు ఎక్స్టెన్షన్ చేసినా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఊరికి ఆనుకుని ఉంది. ఎకరం 2.5 కోట్లు చెప్తున్నారండి. అంటే సెంటు 2.5 లక్షలు మాట్లాడుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే మన శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ కాల్ చేయొద్దు. వాయిస్ కాల్ అటెండ్ చేయలేకపోతే మెసేజ్ పెట్టండి, మేము కాల్ బ్యాక్ చేస్తాం. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.